ఇది కుచేలోపాఖ్యానంలో ఉన్నది. సుదతి నీ నామం వేమన్న వామనేత్రమును చూపు. సుదతి నీ మగని పేరేమన్న జీర్ణ వస్త్రమును చూపు. సుదతి నీకు సంతతెందరన్న నక్షత్రములను చూపు. సుదతి నీకేమి కావలనన్న అన్నపూర్ణను దలచి సుతుల గర్భమును చూపు. ఇట్టి ఇంటి వినయంబు ఎంత నివర్ణింపనకటా. సుదతి నీ నామం వేమన్న వామనేత్రమును చూపు అంటే, అమ్మ నీ పేరేమిటి అంటే వెడమ కన్నును చూపిస్తుంది. అంటే వామాక్షి నా పేరు అని ఆవిడ చెప్పకనే చెప్పింది. సుదతి నీ మగని పేరేమన్న జీర్ణ వస్త్రమును చూపు. భర్త పేరు భార్య చెప్పటం సమంజసం కాదు కాబట్టి చిరిగిపోయిన వస్త్రమును చూపిస్తుంది. ఆయన పేరు కుచేలుడు. చేలము అంటే వస్త్రము, అందుకని చినిగిపోయిన జీర్ణ వస్త్రాన్ని చూపిస్తుంది. సుదతి నీకు సంతతెందరన్న నక్షత్రములను చూపు. అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అంటే నక్షత్రాలను చూపిస్తుంది. 27 మంది పిల్లలు అని. సుదతి నీకేమి కావలనన్న అన్నపూర్ణను తలచి సుతుల గర్భమును చూపు. ఇంతమంది పిల్లలకి నేను అన్నపానాలు ఇవ్వలేకుండా ఉన్నాను కాబట్టి అన్నపూర్ణాదేవిని తలచి పిల్లల గర్భాలను చూపిస్తుంది. ఆకలితో ఉన్నారు నా పిల్లలు అని. ఇట్టి ఇంటి వినయంబునెంతని వర్ణింపనకట అంటే ఆవిడ యొక్క ఆర్థిక పరిస్థితిని చెప్పకనే చెప్పుతుందన్న మాట తెలివిగా, చెప్పకూడని విధంగా కాకుండా చెప్పే విధంగా అర్థమయ్యేటట్టు చెప్తుంది కుచేలుని భార్య వామాక్షి. ఇది దీని భావం. ఏ సందర్భంలో ఇది సందర్భం అంటే కుచేలుడు ఏమీ పిల్లలకి ఏం పెట్టలేకుండా ఉన్నప్పుడు అప్పుడు బ్రాహ్మణుడు ఎందుకమ్మా అంత అవస్థపడుతున్నావు అని అడిగితే అప్పుడు ఆవిడ ఈ విధంగా చెప్తుందంటే భర్తని గురించి చెడుగాను తప్పుగాను చెప్పకుండా తన యొక్క ఆర్థిక పరిస్థితిని చెప్పకనే చెప్తుందన్నమాట వామాక్షి. ఉపమానాలతోటి ఉపమానాలతోటి చెప్తుంది.